భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024కు సంబంధించి మరి పరీక్షలు ఎప్పుడు జరగబోతున్నాయి అనే దాని మీద ఈ రోజు మరి ప్రభుత్వ లాయర్ ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మరి ఏపీడిఎస్సి 2024 పరీక్షలు అనేవి మార్చి 15వ తేదీ నుంచి ఎస్ఏ అనగా స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక మార్చి 25వ తేదీ నుంచి ఎస్జిటి పరీక్షలు అనగా సెకండరీ గ్రేడ్ టీచర్ కు సంబంధించినటువంటి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇది మామూలుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే పరీక్షలన్నీ ఉండబోతున్నాయి. కాకపోతే ప్రభుత్వం మార్చి 15 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని మాత్రమే ఇదివరకు ఇచ్చినటువంటి షెడ్యూల్లో పేర్కొంది. కానీ ఇక్కడ చూస్తున్నాం మార్చి 15 నుంచి మార్చి 30 వరకు పరీక్షలని. మరి ఈ రోజు ప్రభుత్వ లాయర్ తెలియజేసిన దాని ప్రకారం అయితే మార్చి 15 నుంచి ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు పెడతామని, దాని తర్వాత మార్చి 25వ తేదీ నుంచి ఎస్జిటి పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. కాబట్టి ఎస్జిటి అభ్యర్థులకు ఇక్కడ మనం టెట్ చూసాం. టెట్ షెడ్యూల్ ప్రకారం అయితే మొదట్లో వారికి టెట్ పరీక్షలు అయిపోయినప్పటికీ మరి డిఎస్సి పరీక్ష లాస్ట్ చివరిలో పెడతాం కాబట్టి వారికి ప్రిపేర్ అవ్వడానికి సమయం ఉంటుంది అనేటటువంటి దృష్టిలో ఈ విధంగా మరి ప్రభుత్వం పేర్కొంది. ఇక మరో విషయం ఏంటి అంటే ఏపీ టెట్ పరీక్షలు అనేవి ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు జరుగుతాయి అని మరి ఏపీ టెట్ 2024 షెడ్యూల్లో ప్రకటించినప్పటికీ మరి బిఈడి అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు అర్హులు కాదు అని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మరి బిఈడి అభ్యర్థుల కోసం మరి ఏర్పరిచినటువంటి సెంటర్స్ స్లాట్స్ అన్ని కూడా మరి వృధా అయిపోయాయి. ఈ నేపథ్యంలోనే మరి ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభం కాబోతున్నటువంటి ఏపీ టెట్ పరీక్షలు మార్చి 9వ తేదీ వరకు కాకోకుండా మార్చి 6వ తేదీతోనే మరి ఈ పరీక్షలన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. మరి మార్చి 6వ తేదీన ఈ పరీక్షలు పూర్తయితే ఆటోమేటిక్ గా ఇనిషియల్ కీ కావచ్చు, ఫైనల్ కీ కావచ్చు, అలాగే రిజల్ట్స్ ప్రకటించడం కావచ్చు, వీటిలో కూడా మరి చేంజెస్ అనేవి వచ్చే అవకాశం ఉంది. అంటే మరి ఇక్కడ పేర్కొన్నటువంటి షెడ్యూల్ కన్నా ముందుగానే మరి ఇనిషియల్ కి, ఫైనల్ కి, తర్వాత రిజల్ట్స్ అనేవి కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మరి ఇదే జరిగితే ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్లో కూడా మరి ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేసే అవకాశం లేదు. మరి కోర్టు ఒకవేళ దీని మీద అభ్యంతరం చూపితే తప్ప ప్రభుత్వం అయితే ఈ ఏపీ డిఎస్సి 2024 షెడ్యూల్ ని మార్చే ఆలోచన అస్సలు చేయడం లేదు. కాబట్టి మార్చి 15వ తేదీ నుంచి ఏపీ డిఎస్సి పరీక్షలు అయితే జరగబోతున్నాయి. మరి మార్చి 15 నుంచి మొదటగా స్కూల్ అసిస్టెంట్ వారికి పరీక్షలు ప్రారంభమైతే మార్చి 25వ తేదీ నుంచి ఎస్జిటి వారికి పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ రోజు వాదనలు అనేవన్నీ కూడా ముగిసిన తర్వాత మరి కోర్టు కేసును ఆర్డర్స్ కోసం రిజర్వ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు జరిగినటువంటి కోర్టు కేసుకు సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ ఏపీ హైకోర్టు వెబ్సైట్ లో కూడా చూస్తూ ఉన్నాం. మరి రిజిస్ట్రేషన్ నంబర్ 4267/2024 మరి ఈ కోర్టు కేసును డీల్ చేస్తున్నటువంటి జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ సింగిల్ బెంచ్. మరి ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఫిబ్రవరి 28, 2024 ఈ రోజు హీరింగ్ కి రావడం జరిగింది. కంప్లీట్ మ్యాటర్స్ అంటూ చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ వ్యూ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ రోజు హర్డ్ శ్రీ జవాజీ శరత్ చంద్ర కౌన్సిల్ అపీలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అభిజ్ఞా కౌన్సిల్ ఫర్ ద బ్రిట్ పిటిషనర్స్ అండ్ శ్రీ వికే నాయుడు గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ సర్వీసెస్ 3 అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఈ కోర్టు కేసు వికే నాయుడు గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్లీడర్ కు అలాగే శరత్ చంద్రకు మరి మధ్య వాదనలు జరిగాయి. ఈ వాదనలన్నింటినీ విన్నటువంటి జడ్జి మరి ఈ కేసును ఆర్డర్స్ కోసం రిజర్వ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ ఇక వాదనలు ఏమీ ఉండవు. నెక్స్ట్ మనకి ఆర్డర్స్ అనేవి ఇవ్వడమే జరుగుతుంది. కానీ ఈ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు అనే డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇది వరకైతే ఈ పలానా రోజు హీరింగ్ కి రాబోతుంది అని మరి జడ్జి మెన్షన్ చేసేవారు. కానీ ఇక్కడ ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి అనేది అయితే మెన్షన్ చేయలేదు. కానీ ఆర్డర్స్ ఇవ్వడానికైతే ఈ కేసును రిజర్వ్ చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తానికి మరి తీర్పు ఎలా వస్తుంది అనేది అయితే మనం చెప్పలేం. కానీ ఏపీ డిఎస్సి ప్రభుత్వం అయితే మొండిగా వ్యవహరిస్తోంది కాబట్టి ఏపీ డిఎస్సి 2024 పరీక్షలు అయితే ప్రభుత్వం అనుకున్న దాని ప్రకారమే నిర్వహించే అవకాశం ఉంది. ఏదో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించినట్టుగా ఇక్కడ మరి ఎస్జిటి అభ్యర్థుల మీద దయ చూపించినట్టుగా
మరి మార్చి 25వ తేదీ నుంచి ఎస్జిటి పరీక్షలు ప్రారంభిస్తాం కాబట్టి వారికి సమయం ఉంటుంది అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇక మార్చి 15 నుంచి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ ప్రకారమే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మరి వారి యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ డిఎస్సి మీద ఏమైనా అనూహ్యమైనటువంటి నిర్ణయం కోర్టు తీసుకుంటే తప్ప మరి డిఎస్సి అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది ఈరోజు కోర్టు కేసుకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇక దీనికి సంబంధించి కోర్టు కేసుకు సంబంధించి ఇక్కడ కూడా మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. టూకేగా ఈ రోజు డిఎస్సి కోసం న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. సమయం కోసం కేసు ఎస్జిటి వారికి 15 నుండి మరి జరగవలసిన డిఎస్సి ఎగ్జామ్స్ 25 నుండి జరుపుతాము అని ప్రభుత్వ లాయర్ అన్నారు. టెట్ ఎగ్జామ్ అయిన మరుసటి రోజే కీ ఎలా ఇస్తారని న్యాయమూర్తి ప్రశ్నించడం జరిగింది. వాదనలు కొంచెం డిఎస్సి వారికి అనుకూలంగా జరిగినట్టు ఉన్నా ఫైనల్ తీర్పు అనేది ఎప్పుడు వెల్లడిస్తారు అని చెప్పలేదు. ప్రస్తుతం తీర్పు అనేది దాగుడు మూతలు ఆట ఆడుతోంది. తీర్పు అనుకూలంగా రాకుంటే పిల్ వేయడానికి కూడా మరి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. ట్రైబల్ పోస్ట్ అనేవి జనరల్ డిఎస్సిలో కలపడం అనే కేసు వాదనలు రేపు 1 PM కి తిరిగి విచారణ జరుగుతుంది. గౌరవ న్యాయమూర్తి గారు దేశంలో ఎక్కడా కూడా అర్హత ప్లస్ నియామక పరీక్షలు నోటిఫికేషన్ నుండి 50 రోజుల్లో ఫైనల్ రిజల్ట్స్ వచ్చినట్టు ఎక్కడ జరగలేదు. ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు మానసిక ఒత్తిడిని అర్థం చేసుకుని మాకు న్యాయం చేయండి అంటూ అభ్యర్థులు కోరుతున్నారు. మరో విషయం, ఈ ప్రభుత్వం ఇంత హడావిడిగా ఎందుకు పరీక్షలు నిర్వహిస్తుందనే విషయం మీద ఈ డిఎస్సి నోటిఫికేషన్ మీద న్యాయ విచారణ కమిటీ వేయండి. చాలా మంది డిఎస్సి అభ్యర్థులు సమయం కోరుకుంటున్నారు. సమయం ఇవ్వడం వలన గవర్నమెంట్ కి ఏమీ నష్టం లేదు. సమయం ఇవ్వకపోతే నష్టపోయేది డిఎస్సి వాళ్ళు మాత్రమే. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన నోటిఫికేషన్ సార్, కొంచెం సక్రమంగా నిర్వహించమని ప్రభుత్వానికి చెప్పండి సార్, దయచేసి మాకు న్యాయం చేయండి అంటూ ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆవేదనను వెలిబుచ్చడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది సామాజిక మాధ్యమాల్లో మరి ఈ రోజు మధ్యాహ్నం నుంచి మరి వస్తున్నటువంటి సమాచారం. మరి ఇది టోటల్ గా ఏపీ డిఎస్సి 2024కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మరి భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కు తర్వాత మిగతా వారికి కూడా మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ను రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.